ఐపీఎల్ 2025 సమరం ఊహించిన దానికంటే రెట్టింపు జోష్తో దూసుకుపోతుంది. ప్రతిరోజు ఉత్కంఠభరితమైన మ్యాచ్లు జరుగుతున్నాయి. కొన్ని మ్యాచ్లైతే చివరి ఓవర్ వరకు పోటాపోటీగా సాగుతున్నాయి. ప్రస్తుతానికైతే అన్ని జట్లు తలో మ్యాచ్ ఆడేశాయి. అయితే తాజాగా టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ 2025లో ప్లేఆఫ్స్కి వెళ్లే 4 జట్లు, ఫైనల్ చేరే 2 జట్లు ఏంటి అనే విషయమై ఒక కీలక విశ్లేషణ చేశాడు. గవాస్కర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ప్రపంచంలోనే అత్యంత కఠినమైన లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఈ ఐపీఎల్లో సత్తా చాటిన ఆటగాళ్లకు కాసుల వర్షం కురుస్తుంది. అలానే జాతీయ జట్టులో ఎంపికవ్వడానికి ఇది వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ సీజన్ ఐపీఎల్లో సీనియర్ ఆటగాళ్లు అందుబాటులో లేకపోయినా అవకాశం దక్కించుకున్న కొంతమంది యువ క్రికెటర్లు అద్భుతంగా ఆడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్రస్తుతం జరిగిన మ్యాచ్లను గమనించాను. అయితే నా వరకు ఈ సీజన్ ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ చాలా డేంజర్గా కనపడుతుంది. వారితో పాటు బెంగళూరు, చెన్నై, పంజాబ్, ముంబై ఇండియన్స్ జట్లు కూడా బలంగా ఉన్నాయి. వీటిల్లోనే ఓ 4 జట్లు ఈ ఏడాది ప్లేఆఫ్స్కి అర్హత సాధించబోతున్నాయి అనిపిస్తుంది. ముంబై జట్టు తన మొదటి మ్యాచ్ని ఓడిపోయి ఉండవచ్చు, కానీ హార్దిక్ రెండో మ్యాచ్ నుండి బరిలోకి దిగుతాడు. ఇక బుమ్రా కూడా సీజన్ మధ్యలో ముంబై జట్టుతో తప్పకుండా చేరుతాడు. వీరి చేరిక ముంబై జట్టుని మరింత పటిష్టం చేస్తుంది. అన్ని విషయాలు పరిగణలోకి తీసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మరోసారి ఫైనల్కి వెళ్లే అవకాశం పుష్కలంగా కనబడుతుంది. ఫైనల్కి వెళ్లే రెండో జట్టు ముంబై అని నా అంచనా అని గవాస్కర్ పేర్కొన్నాడు. ఇంతకీ గవాస్కర్ విశ్లేషణ కరెక్టేనా? ఈ సీజన్ ఫైనల్ ఆడబోయే 2 జట్లు ఏవి అని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.